రాష్ట్రంలో ఎల్నివో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎగువకు తరలించే అవకాశం ఉందని కేటీఆర్ ముందుగానే ప్రభుత్వానికి సూచించినట్లు పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ సాగుతో నీటి వినియోగాన్ని ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. ప్రాణహిత ప్రవాహం పెరిగిన నేపథ్యంలో మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపు హౌస్ వరకు తాత్కాలిక కాపర్ డ్యాం నిర్మించి పంపులు నడిపితే నీటిని వినియోగించవచ్చని అన్నారు. రాష్ట్రాన్ని కరువులోకి నెట్టొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరువు పరిస్థితుల్లో ఎకరానికి 20,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 15,000 రూపాయలు సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒకవైపు తెలంగాణ రాష్ట్రమంతా ఎల్నినో ప్రభావంతో కరువుతో తల్లడిల్లుతుంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ఆలోచన చేయకుండా ఇంతవరకు ఏదైతుందో రాజకీయ కోణంతో అంటే వాస్తవంగా వల్ల ఎల్నినో అనేటువంటి ఒక ఈ ప్రభావం ఏదైతుందో ఇది అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది కాదు. ఇది ఫర్ లాస్ట్ 8 months ఇట్ ఈస్ ఇన్ డిస్కషన్. ఈ ఎల్నినో రాబోతుంది, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దీని ప్రభావం దేశమంతా ఉండబోతుంది. దాన్ని ఏ విధంగా అధిగమించాలనో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్పని వాతావరణ నిపుణులు కూడా సూచన చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతున్నదో వీళ్ళు ఈ దుర్భిక్ష పరిస్థితిని మనం అధిగమించడానికి వాళ్ళు ఏదైతే మనకు ప్రాణహిత నదీ జలాలు వీళ్ళ మొత్తం రాష్ట్రమంతా ఎక్కడ నీరు లేకున్నా ప్రాణహిత నదిలో మాత్రం ఏదైతుందో మనకు నదీ ప్రవాహం మనకు కుట్టొచ్చినట్టు కనబడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేసీఆర్ గారు వీళ్ళు ఎంత కరువు వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రం రైతాంగం ప్రజానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పని వీళ్ళ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే వాస్తవంగా మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఏదైతే ఉందో వీళ్ళ మనకి ఎల్నినో వచ్చింది కదా, ఇప్పుడు దాని అవసరం తెలిసి వస్తుంది. అదర్వైజ్ ఏదైతుందో మన కడెం ప్రాజెక్ట్ నీళ్లు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఎల్లంపల్లికి వెళ్ళి మనం ఎగువకు తరలించుకునే అవకాశం ఉన్నది. ఒకవేళ ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అవుతే వరద కాలువతో కూడా మనం నీరు వాడుకునే అవకాశం ఉంది. ఎక్కడ నేను ఎంటైర్ యువర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా కేవలం నీటి ప్రవాహం 93.5 మీటర్ లెవెల్కి వచ్చినప్పుడు ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలించడానికి ఏమైనా ఆంక్షలు పెట్టిందా? అది దయచేసి ఉంటే చెప్పరా నాయన, మాది పొరపాటు అయితే సరి చేసుకుంటాం. కానీ తెలంగాణ రైతాంగాన్ని ఏదైతుందో ఈ విధంగా ఏదైతుందో కక్షపూరితంగా శిక్షించమని చెప్పండి. వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్టే మీకు నిపుణులు చెప్పింది కాబట్టి తెలుపుదామని చెప్పిన ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ ఈ కరువు కూడా ఏదైతుందో నేను 4 దశాబ్దాల కాలం చూస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాలంలో కరువు ఉన్నాయి. 2004కి పూర్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా నేను కరువు చూసిందా. మళ్ళీ ఇప్పుడు కరువు కనబడుతుందంటే మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాకంటే కరువు కనబడుతుందా. 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్ననాడు కరువు చూసింది. మళ్ళీ కరువు మేము అప్పుడు మొత్తం ప్రతి ఊళ్ళో బాయిలు తవ్వినాం. మా తిప్పనపేట గోపాలపేట కూడా బాయిలు తవ్వినామా నేను, నాకు గుర్తుంది. ఇవాళ మళ్ళీ పుణ్యాత్తుడు ఏదైతుందో అదే చంద్రబాబు నాయుడు మార్గంలో నడిచేటప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇంకో ఈ గతి వచ్చింది. అందుకే అంటున్నాం మళ్ళన్న ఇప్పుడు వ్యవసాయ శుద్ధ దండగా ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిండు వ్యవసాయ శుద్ధ దండగా అని చెప్పి మళ్ళీ ఇంకో వీడు రేవంత్ రెడ్డి ఒకటి మోపైండా. మరి నిజంగా వ్యవసాయం అనుకో బంద్ పెట్టు అంటే ఆ క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసి అంత ఎందుకు పంచాయదు? నిజంగానే రైతుకి ఏదైతుందో వ్యవసాయం గిట్టుబాటే పరిస్థితి లేదు ఇవాళ. నేనైతే మీరు యూ కెన్ గమనించవచ్చు బాబు, నాకు జాప్తాపూర్లో ఒక 12 ఎకరాల పొలం ఉన్నది బాబు.
మన వ్యవసాయం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పని నేను సామాజిక అడవుల పెంపకానికి నేను బూతుల బాబు. సోషల్ ఫారెస్ట్రీ సామాజిక అడవుల పెంపకానికి వాళ్ళ బూతులు నేను ఆల్రెడీ సిర్పూర్ కాదు పేపర్ మిల్తోని ఒప్పందం చేసుకున్నా. పరిస్థితి చూసిన రైతు పరిస్థితి ఏదైతుందో నీకు ఎకరానికి పంటకు 25,000 కంటే ఎక్కువ రావు, సంవత్సరానికి 50,000 కావాలి. ఆ 50,000 నీకు ఎక్కడ వస్తుందో అక్కడికి పోవాలి. నేను వ్యవసాయాలు కనబడతలేవు. నేను సామాజిక అడవుల పెంపకానికి నేను పోతున్నాను. మరి నేను ఒక్కనే కాదు, నేను మేడిపల్లి మండలం మొత్తం పోతుండ్రు. అక్షిపూర్ దామోదర్ వేయండు, అక్షిపూర్ దామోదర్ ఆల్రెడీ వేయండు. ఇక్కడ కూడా చాలామంది రైతులు ఏదైతుందో సోషల్ ఫారెస్ట్రీ పోతున్నారు. పరిస్థితులు కానీ నేనేమంటున్నా, ప్రభుత్వం మీరు ఏదైతుందో క్రాప్ హాలిడే డిక్లేర్ చేయండి, పంటకు 20,000 ఇవ్వండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేయండి, ఎకరాకి ఏదైతుందో పంటకు 20,000 ఇవ్వండి. పంటకు 20,000 అంటే 2 పంటలకి ఎంత? 40,000. మేము వ్యవసాయం చేసినా మాకు 20,000 కంటే ఎక్కువ మిగలలేదు అన్నాడు. భూములు లేని వాళ్ళ కొరకు ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం ఇదే ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూములు లేని వాళ్ళ కొరకు ఏదైతున్నదో, జాబ్ కార్డు కలిగి ఉన్న వారికి ఏదైతుందో సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పిండు. జాబ్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు. భూమి లేని నిరుపేదల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము వ్యవసాయం బంధు పెడితే వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచన చేయాలి కదా. కూలీనాలి, వాళ్ళకు కూడా ఉపాధి అనేది ప్రధానం కదా. రైతు వాళ్ళ వ్యవసాయం పక్కన పెడితే వాళ్ళ ఉపాధి కూడా కోల్పోతారు. భూమి లేని నిరుపేదలకు ఏదైతున్నదో వాళ్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పంటారు. జాబ్ కార్డు కలిగిన వారికి అందరికీ ఏదో రకంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు రాహుల్ గాంధీని అక్కడ అరెస్ట్ చేసిన కాబట్టి మేము రాహుల్ గాంధీ మెప్పు పొందాలి కాబట్టి మేము మొత్తం అందరం పోలీస్ బందోబస్తుని ధర్నా చేస్తామని చెప్పంటే మా రైతుల కోసం కూడా మాకు అవకాశాలు ఇవ్వండి నాయన. మీరు చేయండి. వీళ్ళ పిల్లలకి ఏదైతే ఆ నీటి పేపర్ లీక్ కావడమో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతున్నదో ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ సో సెంటిమెంటల్, ఆయన బర్త్డే సెలబ్రేషన్ కూడా పక్కన పెట్టుకొని రేపు ధర్నా చేస్తున్నారు. కేటీఆర్ గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదైతుందో ఢిల్లీలో ఏదైతుందో నీట్ ఎగ్జామ్ లీకేజ్ పట్ల ఏదైతుందో ఆడ ఢిల్లీ పోలీస్ ఏదైతే కర్కశంగా ప్రవర్తించిందో, అమానుషంగా ఆడపిల్లలను చూడకుండా ఏదైతుందో వాళ్ళు ప్రవర్తించిందో దానికి నిరసనగా ఏదైతుందో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా రద్దు చేసుకుని ఏదైతుందో రేపు ఇందిరా పార్క్ వద్ద ఆయన ఒక 20 ధర్నా చేస్తుందని చెప్పండి. దిస్ ఈజ్ ద థింకింగ్ ఆఫ్ ఏ బీఆర్ఎస్ పార్టీ. ఇంతవరకు ఏది ఇస్తుందో రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్డీఎస్ఏ చెప్తారు కదా కథ. ఆ ఎన్డీఎస్ఏ ఇది. మంత్రి గారు ఏది ఇస్తుందో 6 నెలలు నిద్రపో ఇప్పుడు లేచి ఇది ఎల్లినో ప్రాబ్లం మమ్మల్ని చేయమంటావు. ఈ మాత్రం తెలియదా జీవన్ రెడ్డి కంటే ఏమన్నట్టే? నాకు తెలియదా, నీకు తెలియదా? తెలియదు నాకా నీకా? మొన్న మెట్పిల్ల కామెంట్ చేస్తుండటనమ్మా, జీవన్ రెడ్డి తెలియదా ఎల్లినో ప్రభావంతో ఇది అయిందని చెప్పని. జీవన్